బిగ్ న్యూస్ చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాగఠబంధన్ ర్యాలీకి అంతా సిద్ధమైంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఏకం చేయటం, తన సత్తాని చాటడం అనే రెండు లక్ష్యాలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కూటమి సభకి అటు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న పార్టీలు, కాంగ్రెస్ అంటే పడని పార్టీలు కూడా హాజరు అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కోల్కతాకు చేరుకున్నారు. అయితే ఈ ర్యాలీకి కొన్ని థర్డ్ ఫ్రంట్ పార్టీలు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకోవటం విశేషం. దీంతో ర్యాలీ ఎలా సాగుతుందన్న అంశం చర్చకు దారితీస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ చైతన్య ఫోన్ లైన్లో చదువుకున్నారు. కృష్ణ చైతన్య, ఇవాళ కోల్కతాలో మహాగఠబంధన్ ర్యాలీ జరుగుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఎన్ని పార్టీల నేతలు హాజరయ్యారు? కొన్ని పార్టీలు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా జరిగే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ కోల్కతాలో ఈ రోజు యునైటెడ్ ఫ్రంట్ బ్రిగేడ్ పెరేడ్ నిర్వహించడానికి మమతా బెనర్జీ అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా కూడా 4 లక్షల మంది ఇప్పటికే కోల్కతాకు కూడా చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దాదాపుగా 20 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఏదైతే కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో మల్లికార్జున్ ఖార్గే ఈ ప్రధానంగా కూడా పాల్గొంటున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, దేవేగౌడ, కుమారస్వామి, దాదాపుగా కూడా 20 పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. కానీ ప్రధానంగా కూడా బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి తమ బలాన్ని కూడా చూపెట్టాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమందరం కలిసి ఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేస్తామనే సంకేతాలు కూడా బీజేపీకి, అలాగే ప్రజలకు కూడా కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా కూడా మమతా బెనర్జీ పూర్తిగా కూడా నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ సభ ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్ని కూడా ఏకమయ్యాయి అనే అనే దాన్ని మాత్రమే చూపెట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా కొన్ని పార్టీలు, అంటే టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందినప్పటికీ కూడా కాంగ్రెస్ కు బీజేపీ ఏతర ఫ్రంట్ కు మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి, ఇందులో కాంగ్రెస్ పూర్తిగా కూడా మద్దతుతో ఉంటుంది కాబట్టి దీనికి మేము దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అలాగే వైసీపీకి ఈ ర్యాలీకి సంబంధించి ఆహ్వానం అందలేనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా కూడా సిపిఎం కు ఫోన్ చేసి కూడా మమతా బెనర్జీ సీతారాం యెచూరి అయినప్పటికీ కూడా సిపిఎం అంటే ఏదైతే మా పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా సిపిఎం ఈ ర్యాలీకి దూరంగా ఉంటున్నామని చెప్పేసి కూడా మమతా బెనర్జీకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా సిపిఐ తరఫున మాత్రం జాతీయ కార్యదర్శి అయిన నారాయణ ఈ ర్యాలీలో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే డిఎంకే చీఫ్ స్టాలిన్, అలాగే దేవేగౌడ, అరవింద్ కేజ్రీవాల్, అజిత్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొంటున్నారు. మమతా బెనర్జీ బీఎస్పీ తరఫున తమ ముఖ్య నాయకులను కూడా పంపుతామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ ర్యాలీకి ప్రధానంగా కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా వస్తారని భావించినప్పటికీ కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఆ రాష్ట్ర నాయకులు చెప్పిన సమాచారం దృష్ట్యా కూడా వారు ఇద్దరు కూడా, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఈ ర్యాలీకి వెళ్ళొద్దు అన్నట్టుగా కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ట్విట్టర్ ద్వారా మాత్రం రాహుల్ గాంధీ చెప్పారు, ఈ ర్యాలీలో సత్తా చాటి దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని అలాగే మంచి పార్టీలను కూడా ఏకం చేయాలి అని చెప్పేసి కూడా. ఎన్ని గంటలకు ఉంది ర్యాలీ? ఎన్ని గంటలకు? ఇది ప్రధానంగా కూడా 12:30 ఉంది ర్యాలీ. దాదాపుగా ఈ ర్యాలీ చాలా పెద్ద ఎత్తున కూడా సాగే అవకాశం ఉంది. దేశంలో అంటే వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీగా కూడా చేయాలి అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆశిస్తూ ఉన్నారు. దాదాపుగా కూడా ఇప్పటికే 4 లక్షల మంది చేరుకున్నట్టుగా సమాచారం. మొత్తం కూడా దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది కూడా వస్తారు అని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా పూర్తిగా ఈ ర్యాలీకి భద్రత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్య నాయకులు అందరూ కూడా చేరుకుంటున్న నేపథ్యంలో కూడా వీరందరికీ కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తిగా కూడా భద్రత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా సాగకుండా కూడా పూర్తిగా భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా కూడా చెప్పుకోవాలంటే ఈ ఏదైతే ఈ ర్యాలీ ద్వారా కూడా దాదాపుగా 20 పక్షాలన్నీ కూడా ఒకే వేదిక పైకి వస్తున్నాయి. అంటే ఏదైతే కర్ణాటక సీఎం గా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మాత్రమే దాదాపుగా కూడా ఇన్ని పక్షాలు కూడా ఒకే వేదికపై కనబడ్డాయి. దాదాపుగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ర్యాలీలో దాదాపుగా కూడా ఇన్ని పక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ ర్యాలీ పైన రాజకీయంగా కూడా చాలా ఆసక్తి నెలకొంది.
అసలు ఏ విధంగా ఈ ర్యాలీని తీసుకువెళ్తారు, ఏ విధంగా నాయకులు ప్రకటన చేస్తారు, ఏ విధంగా ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తారు తమ క్యాడర్లకు కానీ, అలాగే బీజేపీకి ఏ విధమైన సవాలు విసురుతారు అనే విషయాలపైన కూడా పూర్తిగా ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ చైతన్య.